హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. కుంభరాశి వారికి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఎందుకు అనంటే మీరు కళ్ళు తెరుచుకునేటటువంటి విషయాలు చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. అది మీకు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఆ మాటలు ఒక్క 10 నిమిషాలు ముగిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ కుంభరాశి వాళ్ళదేంటంటే రాశి పరంగా 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వాళ్ళకి కష్టాలు ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కష్టాల బాధల్లో ఎక్కువగా పెరిగినటువంటి వాళ్ళు. వీళ్ళకి మంచితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మంచితనం వల్ల వీళ్ళకి ఏంటంటే మాటలు పడేటటువంటి అవకాశము, ఎదుటి వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకునేటటువంటి అవకాశము, బాధలు పెట్టేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా మానసికంగా బాధలనేవి పడతా ఉంటారనమాట. కష్టాలనేవి కొంచెం ఎక్కువగా వస్తానే ఉంటాయన్నమాట. ఈ కుంభరాశి వాళ్ళకి ఇక తెలివితేటల విషయం వచ్చేటప్పటికి తెలివితేటలు లెవ్వా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళు చాలా చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఎంత కష్టమైనటువంటి విషయాన్ని కూడా అంటే వేడని చిక్కుముడిని కూడా వీళ్ళేంటంటే చాలా టెక్నికల్‌గా విడదీసేస్తారనమాట. అంటే చాలా సులువుగా ఒక సమస్యకు పరిష్కారం అనేది సింపుల్‌గా ఒక మంచి తెలివితోటి ఆ సమస్యకి సొల్యూషన్ అనేది వీళ్ళు వెతుకుతారనమాట. అసలు మా వల్ల కాదు అని చెప్పేసేసి ఎవరైతే ఆ పనిని వదిలేస్తారో అలాంటి పనిని వీళ్ళేంటంటే చేసి చూపించగలిగినటువంటి తెలివి కెపాసిటీ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా పట్టుదల మనుషులుగా కూడా చెప్పుకోవచ్చనమాట. జీవితంలో మేము బాగా సంపాదించుకోవాలి, ఒక మంచి పొజిషన్‌కి రావాలి, ఎక్కడో వెనకబడి ఉండకూడదు అని చెప్పేసి తపన పడతా ఉంటారు. కష్టం అనేది కూడా ఎక్కువగా పడతా ఉంటారనమాట. ఆ కష్టంతో పాటుగా వీళ్ళకేంటంటే కలుసుబాటు అనేది కూడా దేవుని ఆశీర్వాదం వల్ల చాలా వరకు కూడా ఉంటుంది. కానీ ఎవరైతే నా అని అనుకునేటటువంటి మనుషుల వల్ల, నా అనుకునే నలుగురు వల్ల ఏంటంటే వీళ్ళకి ఆ సమస్యలనేవి చాలా వరకు కూడా లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి అన్నమాట. అది తెచ్చి పెడుతున్నారు జనము. ఎవరైతే మీ అనుకోని మీరు నమ్ముతున్నారో వాళ్ళే మీకు గోతులు తవ్వటం అనేది జరుగుతుందనమాట. అది బంధువుల్లో అవ్వచ్చు, రక్త సంబంధికుల్లో అవ్వచ్చు, ఇట్లా ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు. ఏదైనా అదే మీరేంటంటే ఏ పని చేసేటప్పుడైనా సరే ఎవరికీ చెప్పమాకండి చేస్తున్నామని చెప్పేసి. చెబితే ఈ రోజుల్లో సంతోషపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంట్లో వాళ్ళతో సహా అంటే మీ బంధువులతో సహా, మీ రక్తపు సంబంధికులతో సహా సంతోషపడేది ఎవరో తెలుసా? మీ పని కోసం మీరు సంతోషపడతారు. మీ భార్య పిల్లలు, లేకపోతే మీ భర్త పిల్లలు, లేకపోతే మీకు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు సంతోషపడతారు. ఇక ఇంతకు మించి అందరూ కూడా రక్త సంబంధికులు అంటే తోడబుట్టిన వాళ్ళు కూడా ఏడుస్తారు. కాబట్టి ఎవరితో కూడా చెప్పుకోవద్దు. చాలా రేర్‌గా ఉంటారు సంతోషపడేవాళ్ళు. మా అన్నయ్య బాగుంటాడు, సంతోషంగా ఉంటాడు, లేకపోతే మా అక్క సంతోషంగా ఉంటుంది, మా చెల్లి సంతోషంగా ఉంటుంది, మా తమ్ముడు సంతోషంగా ఉంటాడు. పోనీలే అని చెప్పేసేసి అనుకునే వాళ్ళు ఎవరుంటున్నారండి ఈ రోజుల్లో? ఎవ్వరూ ఉండట్ల. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. అవసరమైతే అంతవరకి పిలిచామా, వచ్చారా, వెళ్ళారా అంతవరకే. అంతకు మించి మాత్రం చెప్పొద్దు. చెబితే ఏంటంటే వాళ్ళే చెడగొడతారు. మీకు తెలియకుండా మీ వెనకమాలే గోతులు తవ్వుతా ఉంటారు. మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. ఈర్ష్య పడతా ఉంటారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉంటారు. కాబట్టి చెప్పి మరీ శత్రుత్వం తెచ్చుకోవాలా, చెప్పి మరీ ఏడుపులు ఏడిపించుకోవాలా. కాబట్టి అలా ఎప్పుడూ కూడా చెయ్యొద్దనమాట. చక్కగా అలా మీరేంటంటే వాటికి సంబంధించి కొన్ని దిష్టికి వాటి కోసం మీరేంటంటే చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వేయంగా ఒక రాయైనా తగిలినట్టుగా, అనంగా ఒక మాటైనా తగిలిద్దని ఆ దిష్టి వల్ల మీకు కూడా కొంచెం అనారోగ్య సమస్యలు, కొంచెం ఏంటంటే తలనొప్పి, కొంచెం బద్ధకంగా ఉండటము, చేసే పనిలో కలుసుబాటు అనేది లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా సింపుల్‌గా కొంచెం ఇంట్లో దీపం వెలిగించుకుంటా ఉండండి. అలా చేయటం వల్ల నెగటివిటీ, ఆ ఏడుపులనేవి కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉందనమాట. 28వ తారీఖు వచ్చేటప్పటికి మీరు చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఆహ్, హ్మ్. చేయాల్సిన పనులు ఇంకా కొన్ని అనుకోని పనులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదన్నా బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, ఆటోల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ పని కోసమైతే వెళ్తున్నారో ఆ పని గురించి ఎక్కువగా కంగారు పడొద్దు. దేవుడి ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఇంట్లో చక్కగా పూజ చేసుకొని, ఆ పూజలో ఒక నిమ్మకాయ పెట్టుకోండి.
మాకు మంచిగా ఆ పని జరగాలని చెప్పేసేసి. ఆ నిమ్మకాయని మీరు వెళ్ళేటప్పుడు దగ్గర మీతో పాటుగా తీసుకొని వెళ్ళండి. మీ పర్సులో పెట్టుకొని లేతే మీ దగ్గర మగవాళ్ళైతే జేబులో గాని అట్లా పెట్టుకొని తీసుకెళ్ళండి. ఆడవాళ్ళైతే పర్సులో. అలా పెట్టుకొని తీసుకెళ్ళటం వల్ల ఆ పని అనేది మంచిగా జరగటానికి అవకాశం అనేది ఉంటుందనమాట. ఆ పని పూర్తి చేసుకొని మీరు వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయనేంటంటే ఆ ఊరు అంటే మేము దాటి ఇంక ఇటు వచ్చేస్తున్నాం అని అనుకున్నప్పుడు అది అక్కడే ఆ ఊరిలోనే పడేసి రండి. అలా చేయటం వల్ల ఏదైనా చెడు ఉంటే మొత్తం కూడా పోయి పన్నుల్లో ఉండే చెడు ఉంటది కదా! ఏడుపులు అలాంటివి అవి అక్కడే మనం వదిలిపెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట. కాబట్టి సింపుల్‌గా ఇలాంటివి చేసుకోండి. ఇక 29వ తారీఖు వచ్చేటప్పటికి మీకేంటంటే భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ ప్రేమానురాగాలు పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎవ్వరు ఎవరైనా బయట వాళ్ళే థర్డ్ పర్సన్. మనకు మనమే నిజము అని చెప్పేసేసి ఒకరి విలువను ఒకరు తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకోవటం కూడా ఉందన్నమాట. డబ్బు పరంగా మీరేంటంటే ఇదివరకుతో పోలిస్తే చాలా వరకు కూడా బెటర్‌గా ఉంది. అలాగే డబ్బు కూడా కాస్త జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే వస్తుందిలే అని చెప్పేసేసి అశ్రద్ధ చేస్తే రేపు చేయలేని రోజు వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే డబ్బుకు సంబంధించి మీరు చాలా కష్టాలనేవి చూసి ఉన్నారు. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. నమ్మి కూడా ఎవ్వరికీ ఇవ్వొద్దు. ఎందుకంటే బిడ్డనిచ్చి పగ, సొమ్మిచ్చి పగ అని చెప్పేసేసి అనవసరంగా మనం పగలు తెచ్చిపెట్టుకునే రోజులు కాదు ఇవి. అలాగే ఎవరి మీద కూడా ఎక్కువగా కోపం పడొద్దు. ఇక 30, 31వ తారీఖు ఎలా ఉంది అనంటే, మీకు విద్యార్థుల పరంగా బాగుంది. మంచిగా పరీక్షల్లో మంచిగా మార్కులు వచ్చేటటువంటి అవకాశము అనేది ఉంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటటువంటి అవకాశము అనేది ఉంది. సంతానం లేని వాళ్ళకి చక్కగా సంతానం కలిగిద్ది. వివాహం లేట్ అయ్యే వాళ్ళకి మంచిగా మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలు వచ్చి చక్కగా పెళ్ళై మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. కోపాన్ని మాత్రం కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోండి. కోపం వల్ల మీరు ఏంటంటే మంచి మనసుతోటి ఎవరినన్నా ఒక మాట అన్నా, ఆ మాటను తీసుకొని వాళ్ళు బాగుపడినా కూడా మీ మీదే మళ్ళీ ఇబ్బంది పెట్టేటటువంటి రోజులనమాట. కాబట్టి ఎవరితో కోపం అనేది పడొద్దు. ఏదన్నా ఒక మాట ఉంటే సింపుల్‌గా చెప్పేసేసి పక్కకు వచ్చేసేయండి. ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ తక్కువలు కూడా వద్దు. ఎవరినైనా సంతోషపెట్టాలని చెప్పేసేసి మీరు నవ్వుతూ కూడా మాట్లాడి చులకనైపోవద్దు. అలా నవ్వుతూ మాట్లాడి చులకనైపోవటం వల్ల సీరియస్‌గా ఉండొద్దు, నవ్వొద్దు. నార్మల్‌గా చెప్పేసేసి పక్కకు రండి. అలా నవ్వటం వల్ల వాళ్ళకు లొంగినట్లుగా, చులకనగా చూసేటటువంటి అవకాశం అనేది ఉందనమాట. ఇంట్లోనైనా, బయటైనా సరే చాలా వరకు కూడా లిమిట్‌గా ఉండండి. మనిషికి లిమిట్‌ని మించినటువంటి గౌరవం ఇంకొకటి ఉండదు. మౌనాన్ని మించినటువంటి ఆయుధము ఇంకొకటి ఉండదు. ఏదైనా సరే మౌనంగా ఉండండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఆ దేవుడు చూసుకుంటాడు. ఎవ్వరు చూడనవసరంలా. ఆ దేవుడు ఏదైనా మంచి అనేది ఎప్పుడైనా సరే మనకి ఏదో ఒక రూపంలో కలిసొచ్చిద్ది. చెడుకి శిక్ష చెడుగానే పడిద్దనమాట. కాబట్టి మీ మంచి మిమ్మల్ని ఎప్పుడూ కూడా రామబాణంలాగా కాపాడుతూ ఉంటుంది. ఆ దేవుడి ఆశీర్వాదం అనేది మీకెప్పుడు తోడుగా ఉంటుందనమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బలు గట్టిగానే పడతాయి. దేవుడు కొట్టే దెబ్బలు తలుచుకుంటే తెలిసినోళ్ళు ఎవ్వరు కూడా ఎవరికి అన్యాయం చేయరు. కాదు కూడదని తెలిసి తెలియక చేసినా కూడా నిప్పు తెలిసి పట్టుకున్న, తెలియక పట్టుకున్న పిల్లలు పట్టుకుంటే కాలిద్దిగా. చిన్న పిల్లలే కానీ కాలకుండా ఉంటదా? అలాగే తెలిసి చేసినా, తెలియక తప్పు చేసినా మనము ఖచ్చితంగా శిక్ష కూడా గట్టిగానే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోకుండా వాళ్ళతో కొంచెం దూరంగా ఉండటం. అంటే మన బంధువులతో గానీ, మన రక్త సంబంధికులతో కానీ, బయట ఫ్రెండ్స్‌తో కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఎక్కువ తక్కువలు వద్దు. అలా చెప్పుకోవటం వలన మీకే నష్టపరిచేటటువంటి అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. జనాలు చాలా చాలా డేంజర్‌గా ఉన్నారు ఈ రోజుల్లో వచ్చేటప్పటికి. కాబట్టి డబ్బు విషయంలో కానీ, మాట విషయంలో కానీ, పద్ధతి విషయంలో కానీ దేంట్లోనైనా సరే చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. అది మీకేంటంటే మీ మంచి మీకెప్పటికైనా కలిసొచ్చిద్ది. మీకు డబ్బు పరంగా ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా వరకు కూడా బెటర్ అనమాట. అంటే లక్షలు, కోట్లు లేకపోయినా కూడా మీ అవసరాలు దేవుడి దయ వల్ల తీరతున్నాయి. అలాగే అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. ఇంకా ముందు ముందు మీరు మంచిగా సంపాదించుకొని ఎదిగేటటువంటి అవకాశం కూడా ఉంది. చక్కగా మీరు సింపుల్‌గా ఇలాంటివి చేసుకోండి. కొంచెం శివాలయానికి వెళ్ళటము, కాస్త ఏదన్నా గోవుకి, ఏదన్నా ఆవుకి ఏమన్నా
ఏమన్నా అరటిపండు అలాంటివి పెట్టటము, ఏదన్నా ఆహ్, ఇంట్లో దీపం వెలిగించుకోవటము, ఇట్లా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము, ఇలాంటివి కొంచెం ఇలాంటివి చేస్తా ఉంటుంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, సమస్యలు కూడా పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది. నల్ల నువ్వులు అవి కూడా కాస్త ఎవరికన్నా దానం ఇస్తా ఉండండి. చెప్పులేమన్నా ఉంటే అవి కూడా దానం చేస్తా ఉండండి. అంటే కొంచెం పాత చెప్పులు, రబ్బర్ చెప్పులు అలాంటివి కొని ఎవరికన్నా దానం ఇస్తే దరిద్రం అనేది దూరం అవుతుంది. అలాగే పగిలిన వస్తువులు అలాంటివేమన్నా ఉంటే ఇంట్లో నుంచి పనికిరానివి తీసి పడేయండి. అవేంటంటే ఆహ్, కలిసిబాటు అనేది లేకుండా ఉండటానికి అడ్డుపడతా ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేయండి. అర్థమైంది కదా! వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.